అలాగే ప్రతి మానవుడు కూడా ఆత్మగౌరవ నినాదంతో బతకాలి, ఆత్మగౌరవంతో బతకాలని 1983లో పార్టీని స్థాపించినప్పటి నుంచి అణగారిన వర్గాలకు అండగా నిలబడుతూ పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతూ కృషి చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. పేద ప్రజల హక్కులను కూడా కాపాడుతూనే ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ టీడీపీ సీనియర్ నాయకులు పిడికిడి శ్రీనివాస్ చౌదరి గారిని వేదిక మీదకి వచ్చి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం అభిమానులకు, నందమూరి అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి జరుపుకోవటం నిజంగా చాలా సంతోషకరం. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఆయన మీద అభిమానంతో వచ్చినారు. మన తెలుగుదేశాన్ని ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నిదానంతో మన తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి కోసం మరువలేనిది తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఉన్న మన మధ్య లేకపోయినా తెలుగుదేశం పార్టీ మన అందరి గుండెల్లో ఆయన స్థిరస్థాయిగా ఉంటారు. ఇలాంటి నాయకుడిని మనం మర్చిపోవాలనే రోజు కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.